ప్రభు క్రీస్తునాథునిచే మిక్కిలిగా ప్రేమించబడి సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరము కూడా పూజ ఆరంభములు ఆలకించినట్లుగా ప్రతి సంవత్సరము సెప్టెంబరు మాసములోని 14వ తారీఖును శిలువ విజయ మహోత్సవముగా మనము కొనియాడుతూ ఉంటాం. పవిత్ర శిలువ విజయోత్సవముగా మన తల్లి సభ మనందరినీ కూడా కొనియాడమని కోరుతూ ఉంది. దీని ముఖ్య ప్రధాన ఉద్దేశము ఏమిటి అని మనము తలంచుకుంటే, యేసు ప్రభు మరణించిన శిలువను గౌరవించటం, మనందరము ఆ శిలువను ఘనపరచటం, శిలువ వలన మనందరము గర్వించటం, ప్రభువు శిలువనందు సాధించిన రక్షణ విజయానికి గుర్తుగా ఆ రక్షణము మనందరి క్రైస్తవ విశ్వాసానికి, క్రైస్తవ జీవితానికి శిలువే మూలము అన్న మాటలను బట్టి మనందరము కూడా శిలువ వలన, శిలువ చెంత, అదే కదా మనందరము ఏమంటాము, పవిత్ర, ముఖ్యముగా మన యొక్క తపస్సు కాల దినాలలో శిలువ చెంత చేరిన నాడు ఇది మనం ఒక పాట పాడతాం కదా, ఏమని? శిలువ చెంత చేరిన నాడు ఆ కలుషములను కడిగివేయును అన్న మాటలను చూస్తూ ఉన్నాం. అనగా శిలువ చెంత నీకు విజయము, శిలువతో నీకు రక్షణ, శిలువ వలన మనందరము దీవించబడుతూ ఉన్నాము అన్న మాటలను చూస్తూ ఉన్నాం. వాక్యములోనికి వెళ్లే ముందుగా చారిత్రాత్మక సంఘటనలను కొద్దిగా ధ్యానించుకుందాం. అంటే అసలు ఈ శిలువ ఎక్కడ నుండి వచ్చింది అంటే దాని అర్థం యేసు ప్రభు వలన వచ్చిందా, ఒక వలన వచ్చిందా? అసలుకి శిలువను ఎందుకు మనము గౌరవించాలి అని చూచినప్పుడు, క్రీస్తు శకం 320 సంవత్సరాలకు ముందు క్రైస్తవత్వాన్ని ఎంతగానో అణిచివేయటానికి అనేక మంది ప్రయాసపడ్డారు ఈ లోకములో. హేరోదు రాజు మొదలుకొని తరువాత నీరో చక్రవర్తి, ఇలాగా చాలా మంది చక్రవర్తులు, చాలా మంది రోము నగరాన్ని, ఆ ప్రదేశాన్ని పరిపాలించేవారు ఆ యొక్క క్రైస్తవులను అణిచివేయాలి, క్రైస్తవులను చంపివేయాలి, క్రీస్తును నమ్మిన వారు, శిలువను కొట్టుకున్న వారందరూ కూడా నాశనము కావాలని తలంచారు. అందువలన వారు ఎవరైతే శిలువను కానీ క్రీస్తును నమ్ముకుంటే వెంటనే వాళ్ళని తీసుకుని వెళ్ళి కొలోస్యం అనే సింహములను ఉన్నటువంటి ఒక దానిలో వేసినప్పుడు, సింహాలను వదిలినప్పుడు అవి ఈ జనులను ఎక్కడ పడేసిన వారిని ఏ విధంగా చంపుకు తింటాయో పాశవికమైన ఆట ద్వారా తిలకించి సంతోషించేవారు. మనము రోము నగరానికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూడొచ్చు, కొలోస్యం అని ఉంటుంది. అనగా కిందంతా కూడా సింహాలు రావటానికి దారులు, చుట్టూ గ్యాలరీ మాదిరిగా ఉంటుందట. అందరూ కూర్చుని దాన్ని చూసేవారు. చాలా మంది పునీతులు, చాలా మంది దేవుని విశ్వసించిన వారు అందులో వేయబడి, ముఖ్యంగా మనమందరము కూడా బెనహర్ సినిమా చూచినట్లయితే అందులో ఇవన్నీ కూడా మనకు కళ్ళకు కట్టినట్లుగా కనబడతాయి. దాదాపు 3 గంటల పైన 4 గంటలు ఉంటుంది ఆ సినిమా, బెనహర్ సినిమా. ముఖ్యంగా పిల్లలు సెమినరీకి వెళ్ళిన కొత్తల్లో ఆ సినిమా పెడతారు, సిస్టర్లు కాన్వెంట్లోకి వెళ్ళినప్పుడు ఆ సినిమాలు పెడుతూ ఉంటారు. బెనహర్ సినిమా. బెనహర్ అనే వ్యక్తి ఒక సాధారణ సైనికుడు. చివరికి అతడు ఏ విధముగా క్రైస్తవుడిగా మారాడో మనము చూస్తూ ఉంటాం. తన తల్లికి వచ్చినటువంటి ఆ వ్యాధి నుండి ఏ విధముగా అతడు తల్లి
యేసు ప్రభు శిలువ నుండి నీళ్లు ఆ రక్తం కారినప్పుడు వెంటనే వర్షం పడిందంట. ఆ వర్షంలో కూడా ఆ రక్తము నీరు కలిసి తల్లి ఉన్నటువంటి గదిలోనికి వచ్చినప్పుడు ఆ గదిలో ఆమెకి ఆ రక్తము నీరు కలిసి తాకినప్పుడు ఆమెకు స్వస్థత వచ్చిందని చూపెడుతూ ఉంటారు. అలాగనే సిలువ ప్రతి ఒక్కరికి రక్షణనిస్తుంది, స్వస్థతనిస్తుంది. మనము గమనించినప్పుడు ఈ రోజున చారిత్రకముగా 320 సంవత్సరాలకు ముందు ఒక ఎత్తు అయితే 320 సంవత్సరాల నుండి నేటి వరకు కూడా ఒక ఎత్తుగా మనము చూస్తూ ఉంటాం. 320 సంవత్సరాల తరువాత రోము నగరాన్ని కాన్స్టాంటిన్ అనే ఒక రాజు పరిపాలించడం ప్రారంభించిన రోజులలో అతడు ఒక యుద్ధానికి వెళుతూ ఉన్నాడు. యుద్ధానికి వెళ్ళటానికి తయారవుతూ ఉన్నప్పుడు ఆ యుద్ధములో గెలవాలి ఏ విధముగానే ఆలోచన చేస్తూ ఉంటేనట అతనికి ఒక అద్భుతము కనిపించిందట. ఆకాశంలో శిలువ ఆకారము కనిపించి ఒక వాణి అతనికి వినిపించిందట, ఇదిగో నీ సైనికుల యొక్క కవచాల మీద ఈ గుర్తుతో వెళితే నీకు తప్పకుండా విజయము లభిస్తుంది అని చెప్పినప్పుడు ఆ మాటను నమ్మి ఈ కాన్స్టాంటైన్ అనే రాజు తన యొక్క సైనికులందరి యొక్క కవచాల మీద శిలువ గుర్తును తయారు చేయించి పెట్టి పంపించాడు. అందరూ కూడా ఆ యుద్ధములో వారు చక్కగా గెలిచారు. దానికి కృతజ్ఞతగా అతడు అప్పటి నుండి క్రైస్తవత్వానికి విముక్తిని, ఎవరూ క్రైస్తవులను హింసించకూడదు, క్రైస్తవులు స్వేచ్ఛగా తమ యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకోవచ్చు అని చెప్పాడు. ఆ తరువాత కాలములో వారి తల్లి అయినటువంటి హెలీనా తాను కూడా క్రైస్తవురాలుగా మారి రోము నగరము నుండి యేసు ప్రభు యొక్క పవిత్ర ప్రదేశానికి పుణ్యయాత్రను ప్రారంభించిందని. అచ్చటికి వెళ్ళినప్పుడు అచ్చట యెరూషలేములో ఒక దేవాలయాన్ని నిర్మిస్తూ ఉన్నారట ఒక కొండ మీద. ఆ కొండను తీసే సమయములో ఆమెడు కూడా యేసు ప్రభు శిలువను వెతుకుతూ ఉన్నప్పుడు అక్కడ 3 శిలువలు వారికి కనపడ్డాయి. 3 శిలువలను వారు చూశారు. 3 శిలువలు ఎందుకున్నాయంటే మనందరికీ తెలిసింది, దాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరంలా. యేసు ప్రభు మరణించినప్పుడు కుడివైపున ఒక దొంగను, ఎడమ వైపున ఒక దొంగను కలిపి ముగ్గురిని కూడా శిలువ వేసినప్పుడు అందువలన అక్కడ 3 శిలువలు కనిపించాయి. మరి ఈ 3 శిలువలలో ఎప్పుడో 320 సంవత్సరాల క్రితం యేసు ప్రభు మరణిస్తే మరి ఆ 3 శిలువల్లో ఏది యేసు ప్రభువు శిలువ అని వారికి అనుమానం వచ్చినప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి మేత్రానుల వారు ఇంకొక రోజులో మరణించే ఒక స్త్రీని తీసుకొని వచ్చి ఒక మంచం మీద ఒక స్త్రీ, ఇంకా ఆవిడ చచ్చిపోవటానికి కొన్ని గంటలు, ఒక రోజు 2 రోజులలో చనిపోయే ఒక స్త్రీని తీసుకొని వచ్చి ఈ సిలువను తీసుకొని వెళ్ళి ఆమె చేతికి అంటినప్పుడు, ఒక సిలువను ముందుగా పెట్టినప్పుడు ఎలాంటి చలనము లేదు ఆమెలో. రెండవది కూడా 3వ సిలువను పెట్టగానే ఆమె సంపూర్ణమైనటువంటి స్వస్థతను పొందింది. అందువలన అందరూ అన్నారు, ఇది యేసు ప్రభు యొక్క సిలువ. ఎందుకు? ఈ సిలువను తాకగా ఆమెకు స్వస్థత వచ్చినది కాబట్టి ఇది యేసు ప్రభు సిలువ అని నమ్మి దానిని పవిత్రముగా యెరూషలేములో ప్రతిష్ఠించి అందరూ దాన్ని ఆరాధించటం, దానిలో ఉన్నటువంటి ఒక చిన్న ముక్కను ఆ బిషప్ గారు అందరికీ చూపెట్టడం జరిగింది. ఈ విధముగా ఆ సిలువను వారు కనుగొన్నారు. ఎప్పుడు? 326వ సంవత్సరములో క్రీస్తు శకం. తరువాత కాలములో ఆ తరువాత ఒక 300 సంవత్సరాల తరువాత 614వ సంవత్సరములో ఒక పర్షియన్ రాజు యెరూషలేము మీద యుద్ధానికి వెళ్ళి యుద్ధములో గెలిచి వారందరికీ అక్కడ ఉన్న ప్రజలందరినీ ఓడించిన తరువాత యేసు ప్రభు పవిత్ర శిలువను దొంగలించుకొని వెళ్ళిపోయారు. తర్వాత ఆ యొక్క జరిగిన 13 సంవత్సరాల కనగా 629వ సంవత్సరములో రెండవ హెరాక్లిటస్ అనే రాజు యుద్ధానికి వెళ్ళి ఆయనతో పోరాడటము కానీ సంప్రదింపులు జరిపి తిరిగి ఆ శిలువను తీసుకుని వచ్చడం జరిగింది. ఆ శిలువను సెప్టెంబర్ 14వ తారీఖున
వైభవముగా ఆ దేవాలయములో మళ్ళీ పునర్ప్రతిష్ఠించిన దానిని బట్టి పురస్కరించుకొని ఆ రోజు అప్పటి నుండి ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 14వ తారీఖున మనందరము కూడా శిలువ విజయ మహోత్సవాన్ని కొనియాడుతున్నాం. ఇది సంక్షిప్తముగా శిలువ విజయ రహస్యము. ప్రియా సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున మనందరికీ ఈ శిలువ దేనికి గుర్తుగా ఉంది? చాలా మంది శిలువ అనగానే భయపడుతూ ఉంటాం. శిలువ అంటే మీ ఇంట్లో శిలువ స్వరూపం ఎందుకు పెట్టుకోలేదా అంటే అన్ని స్వరూపాలు ఉంటాయి. మరియమ్మ గారి స్వరూపం ఉంటుంది, అంతోని వారి స్వరూపం ఉంటుంది, మిగతా స్వరూపాలు చాలా ఉంటాయి, చాలా మంది పునీతుల యొక్క చిత్రపటాలు ఉంటాయి. అంటే శిలువను మాత్రం పెట్టుకో. శిలువ చూడగానే భయం, శిలువను చూడగానే కష్టాలు వస్తాయి. శిలువ కష్టాలకు చిహ్నంగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఆ కష్టము వెనుక విజయము ఉన్నది, ఆ కష్టము వెనుక దేవుని దీవెన ఉన్నది అని మనము మర్చిపోతూ ఉంటాం. ప్రియా సహోదరి సహోదరులారా, కావునని మనం ఒక్కసారి ఈనాటి ఈ మొదటి పట్టణము నుండి జాగ్రత్తగా చదువుకుంటూ వెళితే గమనించినప్పుడు మనము ఆయన అంచుకున్నారు. అప్పటి నుండి తరువాత కాలములో వచ్చినటువంటి మేత్రాళ్ళు కావచ్చు, పోపుగారులు కావచ్చు, జగద్గురువులు, వీరందరూ కూడా ఆ తరువాత ఎక్కడ చూచినా ప్రతి ఒక్క స్థలములో సిలువను ఏర్పాటు చేసుకోవటం, ప్రతి పని ముందు సిలువ గుర్తు వేసుకోవటం, ప్రతి పని తరువాత సిలువ గుర్తు వేసుకోవటం, ప్రతి పనిలో కూడా ఆయన స్మరించుకొని ఆ యొక్క సిలువను స్థాపించుకోవటం, బహిరంగంగా దేవాలయాల పైన, గుడులలో, చిన్న చిన్న గదులలో, చిన్న చిన్న ప్రదేశాలలో సిలువను ఏర్పాటు చేసుకోవటం ఆరంభమైంది. ప్రియా సహోదరి సహోదరులారా, కావున మరి ఈ రోజున మనం ఒక్కసారి మొదటి పట్టణంలోనికి వెళితే ఎందుకు ఆ ప్రజలను దేవుడు మరణానికి పంపిస్తూ ఉన్నారంటే మనందరికీ తెలిసినది. వారు ఏమి చేసి ఉన్నారు ఈనాటి మొదటి పట్టణంలో? 21వ అధ్యాయములో మనము గమనించినప్పుడు 5వ వచనములో వాళ్ళు అప్పటి వరకు జరిగినటువంటి పనులన్నిటినీ కూడా మర్చిపోయారు. గమనించండి, మోషేను దేవాతి దేవుడు ఈజిప్ట్ దేశానికి, ఐగుప్తు దేశానికి పంపించినప్పుడు అక్కడ ఏమి జరిగిందో మనందరము చూస్తూ ఉంటాం. నిర్గమకాండం అంతా కూడా గమనిస్తే అక్కడ జరిగిన 10 అరిష్టాలు, తరువాత అక్కడ జరిగినటువంటి పాస్కా బలి, అక్కడ ఉన్నటువంటి ఐగుప్తుల యొక్క ప్రథమ సంతానం జంతువులతో సహా, బిడ్డలతో సహా అందరూ మరణించటం, అప్పుడు ఫరో రాజు వారిని పంపించటం, వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు వెనుక వారు వస్తూ ఉన్నారు. ప్రభు వారిని ఎర్ర సముద్రాన్ని ఏ విధముగా దాటించిన తరువాత ఏ విధముగా వారిని అప్పటి వరకు రక్షించింది, ఇవన్నీ మర్చిపోయాం. మనము కూడా ఇంతే. మాకేం చేశాడండి ఆయన, మాకేం చేశాడు మా జీవితంలో అని అంటూ ఉంటాం. దేవుడు మాకేం చేశాడు? గుడికి వస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, కానీ మాకు ఆయన ఏం చేశాడు అంటూ ఉంటాం. కానీ దేవుడు ఏమీ చేయకుండానే మనం ఇలాగ బ్రతుకుతున్నామా? దేవుడు ఏమి ఇవ్వకుండానే బ్రతుకుతూ ఉన్నామా? అందుకే కదా ఒకసారి మనం యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం నుండి గమనిస్తే ఒక మంచి వాక్యం అక్కడ మనము చదువుతూ ఉంటాం. ప్రభువు ఇట్లు పలుకుచున్నాడు, భూమి ఆకాశములారా ఆలకించుడు, నేను పెంచి పెద్ద చేసిన బిడ్డలే నా మీద తిరగబడ్డారు. తర్వాత వచ్చిన ఎద్దుకు. చూడండి, ఈ ప్రపంచములో బుద్ధి జ్ఞానం ఉన్న మనిషికి తప్ప మిగతా అన్నిటికీ దేవుడు అంటే తెలుసు, దేవుని విలువ తెలుసు, వాడికి జ్ఞానం లేకపోయాను. ఏమంటూ ఉన్నది వాక్యము? ఆ ఎద్దుకు తన యజమానుడు ఎవరో తెలియను, గాడిదకు తన యజమానుడు ఎక్కడ గడ్డి వేయునో, కానీ నా ప్రజలకు, నా బిడ్డలకు ఏమి. అదే కదా మనం పాడతాం, ఒక పాట పాడతాం. ఏమని పాడతాం?
సముద్రయాత్ర చేస్తున్న సీయోన్ సంచారి అది కాదు, ఇంకో పాట ఏదో ఉందమ్మా. నా ప్రజలే నన్ను మర్చిపోయారని, ఆ ఆకాశమా వినుడు, భూమియు ఆలకించుడు, కనిపించిన బిడ్డలే నా మీద తిరగబడ్డారు. ఈ రోజులు అదే కదా జరుగుతుంది. కనీ పెంచిన మన బిడ్డలే మన మీద తిరగబడుతూ ఉన్నారు. ఇక మానవులం దేవుని మీద ఎన్నిసార్లు మనం తిరగబడి ఉంటాం మన ఆలోచనలో. మాకేం చేశాడులే, మాకేమి ఇచ్చాడులే, ఇదిగో ఇలాంటి బిడ్డల్ని ఇచ్చాడు, ఇలాంటి సంతానాన్ని ఇచ్చాడంట. అందరికి దేవుడు ఒకే విధమైన సంతానాన్ని ఇస్తారు, అందరికి ఒకే విధమైనటువంటి బిడ్డలను ఇస్తారు. వారిని పెంచుకునే తత్వములో నీ కుటుంబము, నీ బిడ్డలు ఆధారపడతారు. అంతేకాని ఆ దేవుడు కొంతమందికి ఇది ఎక్కువ ఇది తక్కువ అని ఉండదు. అందరికి ఇచ్చేది ఇదే. అందరికి ఒకే తలకాయ, 2 కళ్ళు, 2 చెవులు, ఒకే నాలుక. కారణం తక్కువ మాట్లాడమని, ఎక్కువ వినమని, మంచిని చూడమని. మనం ఏం చేస్తున్నాం? దానికి ఆపోజిట్ చేస్తాం, దానికి వ్యతిరేకం చేస్తాం. వినడం తక్కువ, చెప్పటం ఎక్కువ, డాంబికాలు ఎక్కువ. కావున ఈరోజున వాక్యము ఏమంటూ ఉన్నది అక్కడ? నా ప్రజలకు ఏమీయును తెలియదు, మిగతా వాటన్నిటికీ తెలుసు. నేను పెంచిన బిడ్డలు, నేను కనీ పెంచిన బిడ్డలు నా మీద తిరగబడుతూ ఉన్నారు. ఈరోజున అదే కదా మొదటి పట్టణంలో చూస్తూ ఉన్నాం. ఆ యొక్క ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటి వచ్చామన్న ఇంకిత జ్ఞానాన్ని మరిచిపోయారు. దేవుడు ఇప్పటి వరకు మాకు ఇది ఇచ్చారన్న దానిని మర్చిపోయారు. ఏమంటూ ఉన్నారు? ఈ అన్నం ఏంటి, ఈ కూర ఏంటి, ఈ పెరుగేంటి? చర్చిలో కూడా ఇప్పుడు అన్నాలు పెట్టామనుకోండి, మేము ఇంట్లో తినలేమా? ఎనగా అన్నం పెట్టాడులే, ఏమన్నాం, ఏం కూర, రుచి లేదు పచి లేదు, ఇంట్లో తినేవాళ్ళంగా. మనమందము అనకపోయినా బయటికి వెళ్ళిన తర్వాత అనేవాళ్ళు ఉంటారు. మానవుడు కేవలము రొట్టె వలననే జీవింపడు, దేవుని వశకు ప్రతి వాక్కు వలనను జీవించని మాటను మర్చిపోయి గొనుగుతూ ఉంటాం. ఈయనగాంగ పెట్టాడులేండి అన్నం, సంఘంగానే పెట్టిందిలేండి అన్నం ఫాదర్ గారు పెట్టలా. మీరిచ్చిన దానిని బట్టి, సంఘము వేసుకున్న డబ్బులను బట్టి సంఘస్థులే పెట్టుకున్నాం, మనం ఇక్కడ కలుస్తున్నాం అనుకున్నాం. దాన్ని మర్చిపోయి అదా ఇదా గుడ్డు కూర్చొని మాట్లాడు. ఈ రోజున వారు ఎందుకు దేవునికి వారి మీద కోపం వచ్చినది అంటే, వారు దేవునికి వ్యతిరేకమైన కార్యములు చేయుట వలన. అప్పుడు ఏం చేస్తున్నారు? వెంటనే వారి మధ్యకు విషసర్పములను పంపిస్తూ ఉన్నారు. కానీ 7వ వచనం ఒక్కసారి చూద్దాం. వచ్చి నీకును దేవునికిని అదండి ఎదురు మాట్లాడాము, తప్పు చేశాము, మన్నించయ్యా. ఈ రోజులు అదే పాట, మన్నించండి అయ్యా మన్నించండి ఆయన ఒక పాట పాడుతూ ఉంటారు. మన్నించమని అడిగారు. దేవునికి నీకును వ్యతిరేకముగా మేము మాట్లాడాము, మా తప్పులను మన్నించు అని అడుగుతాం. కావున వెంటనే మోషే దేవునిని 8వ వచనం ఒక్కసారి చూద్దాం. చూచినచో బ్రతికి పోవుదురు అన్న మాటను చూస్తూ ఉన్నాం. గమనించండి, ఎవరెవరైతే ఆ సర్పమును చూస్తారో వారందరూ రక్షించబడతారు. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం ఒక్కసారి చూద్దాం. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం. నిర్మూలించెను. చూడండి, అప్పటి వరకు కూడా కంచు సర్పం ఉన్నది. దానిని కొంతమంది మనం ఏదైనా ఇళ్లలో ఏదైనా జరిగితే జ్ఞాపకార్థంగా కొన్ని వస్తువులు దాచుకుంటాం. ఆ రాజు ఏమి చేస్తూ ఉన్నాడు? దానిని కూడా ముక్కలు ముక్కలుగా చేయించాడని చూస్తున్నాడు. జ్ఞాపకాలు లేకుండా చేస్తూ ఉన్నాడు ఈ రోజుల్లో. కావున తర్వాత గమనించినప్పుడు ఆ యొక్క జ్ఞాన గ్రంథం, సొలొమోను జ్ఞాన గ్రంథం
16వ అధ్యాయం 7వ వచనం ఒక్కసారి చూద్దాం. చూచిన ఆ చిహ్నము వైపు, ఆ గుర్తు వైపు చూచిన వారెల్లా బ్రతికెను. కానీ వారు ఆ చిహ్నాన్ని చూశారు వలన బ్రతికారు. కానీ అది ఎలాగ బ్రతికారు? దాని వలన కాదు, దానిని చేయించిన భగవంతుని వలన వారు బ్రతికారు. ఈ రోజుల్లో మనం మరియ తల్లి స్వరూపం దగ్గర, జోజప్ప గారి స్వరూపం దగ్గర నిలబడి ప్రార్థిస్తూ ఉంటాం. ఆ స్వరూపాల వద్ద ప్రార్థించడం మాత్రాన మనకు రక్షణ రాదు. కానీ అక్కడ ఉద్దేశం ఏమిటి? ఆ వ్యక్తి అలాగ జీవించాడు దేవునికి దగ్గరగా, కాబట్టి నేను జీవించాలి అన్న ఆలోచనను బట్టి దేవుడు నిన్ను నన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అది ఇక్కడ కూడా మోషే తయారు చేసిన కంచు సర్పము ఎత్తినప్పుడు చూచిన వారందరూ రక్షించబడ్డారంటే దాని అర్థం ఇదిగో, దీనికి అర్థం ఏమిటి? ఈ కంచు సర్పము మమ్ము చంపిన సర్పములకు గుర్తుగా ఉంది, దానివల్ల మేము ప్రాణం పోతూ ఉన్నాం. కానీ దేవుడు దీనిని తయారు చేయించాడు. దీనిని చూస్తున్నామంటే దీని వెనుక దాగిన ఉన్నటువంటి ఆ యొక్క మాటలను మర్చిపోకూడదు. దేవుడు దీనిని ఇస్తూ ఉన్నారు అనగా ఆయనను స్మరిస్తూ ఉన్నాం. కంచు సర్పాన్ని కాదు, వేరే దాన్ని కాదు, దేవాది దేవుని స్మరిస్తూ ఉన్నారు. అందువలన వారందరూ దీవించబడ్డారని అక్కడ మనము చదువుతున్నాం. తర్వాత గమనించినప్పుడు అందులోనే చదువుకుంటూ కిందకు వస్తే, ప్రియా సహోదరి సహోదరులారా, ఏమంచు ఉన్నది మనము గమనించినప్పుడు ఆ జ్ఞాన గ్రంథములోని మనము ఇంకొక 7వ వచనము కానీ 8వ వచనం దగ్గరికి వెళితే అన్ని ఆపదల నుండి కాపాడువారు ప్రభువు మాత్రమే, వేరే వారు కాదు అన్నది మనము చూస్తూ ఉన్నాం. కావున అందుకే అదే మాటలను ఈనాటి సువార్తలోనికి వచ్చినప్పుడు, సువార్తలో ప్రభు ఏమంటూ ఉన్నారు? 16వ వచనము నుండి 14వ వచనమును, మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతి వాడును నిత్య జీవం పొందుటకు అట్లే యేసు ప్రభువు కూడా, మనిషి కుమారుడు కూడా ఎత్తబడవలయును అని చెబుతూ, నేను శిలువ మీదకు ఎత్తబడినప్పుడు అందరూ నా వైపు చూస్తారు, నన్ను చూచిన వారందరూ దీవించబడతారు. గమనించండి, 4వ శతాబ్దము వరకు శిలువ స్వరూపం లేదు. కానీ ఎందుకు లేదు అని గమనిస్తే, చంపుతున్నారు కాబట్టి, శిలువను కొట్టుకుంటే మనకు మరణం వస్తుందని వారు దాచుకునేవారు ఇళ్లలో. మరి తరువాత గమనిస్తే కొంతమంది ఏమనుకున్నారు? యేసు ప్రభుని దిగంబరుడిగా శిలువ వేశారు కదా, అలాంటి శిలువ స్వరూపాన్ని బయటకు తీసుకుని వస్తే బాగుండదేమో అని కొంతమంది ఆ యొక్క దాన్ని తీసుకుని రావటానికి భయపడ్డారు. కాలక్రమేణా దాన్ని ఎదిరించి ఇదిగో చక్కని శిలువ స్వరూపాన్ని మనకు దేవాతి దేవుడు అందిస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ శిలువ స్వరూపమును చూచిన వారందరూ కూడా దీవించబడతారు. ఈ శిలువ స్వరూపమును చూస్తున్నామంటే యేసు ప్రభు ఏ విధముగా శిలువలో మరణించాడో మన మనసులోనికి, మన యొక్క హృదయ ఫలకము మీదకు ఆలోచన రావాలి అన్నదానికి గుర్తుగా మనము ఆ శిలువ స్వరూపాన్ని మన ముందు ఉంచుతూ ఉన్నాం. అందుకే ఆయన అంటూ ఉన్నాడు, మనిషి కుమారుడు ఎత్తబడాలి, తల ఎత్తి నన్ను చూచువాడు దీవించబడతాడు, రక్షించబడతాడు అన్న మాటలను చూస్తూ ఉన్నాం. అందుకే 1 కొరింథీయులకు వ్రాయబడిన లేఖ 10వ అధ్యాయం 9వ వచనం ఒక్కసారి చూద్దాం. 10వ అధ్యాయం 9వ వచనం, వారిలో కొందరి వలె మనము ప్రభువుని శోధింపరాలి. ఈ రోజున మొదటి పట్టణములో వారు శోధించిన విధముగా ప్రభువుని మనము శోధింపరాదు. శోధించి పాముచే కాచివేయబడి మరణించిరి. మనము అదండి, ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ మనము చెయ్యరాదు. దేవునిని ఆరాధించమని పౌలు గారు మనందరినీ కూడా కోరుతూ ఉన్నారు. కావున మనము సిలువనగాని ఇదేదో 2 చెక్క ముక్కలు నిలువుగా సిలువను ప్లస్ ఆకారములు పెట్టానన్నది కాదు. సిలువ యేసు ప్రభు బలిపీఠము
శిలువ మీద ఆయన మరణించాడు అంటే ఆయన ఆ రెండు కర్రలను తన బలిపీఠముగా తయారు చేసుకున్నాడు. అలనాడు అబ్రహాము తన కుమారుడికి ఏ విధముగానైతే బలిపీఠాన్ని నిర్మించాడో, ఇది క్రీస్తు ప్రభువు కూడా మనందరిని రక్షించటానికి శిలువ బలిపీఠాన్ని ఆయన తయారు చేసుకొని దాని మీద తను మరణించాడు. అదే ఈ బలిపీఠము మీద ప్రతి దివ్య బలిలో యేసు ప్రభు జరిగినదే ఇక్కడ జరుగుతూ ఉంది. శిలువలో జరిగినదే ఇక్కడ జరుగుతూ ఉంది. అందుకే లూకాసు సువార్త 23వ అధ్యాయం 47వ వచనం ఒక్కసారి చూచినప్పుడు, 23వ అధ్యాయం 47వ వచనం, దానిని చూచి శతాధిపతి దేవుని, అక్కడ ఉన్నటువంటి ఒక శతాధిపతి అక్కడ జరిగిన విషయములను చూచి ఆయన దేవునిని స్తుతించాడు. ఆయన ఎత్తబడినప్పుడు రక్షణ వస్తుంది అన్నదానికి గుర్తుగా అక్కడికక్కడే ఆయనను చూచిన వెంటనే దేవుని స్తుతించిన విధముగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అందుకే ప్రభు అంటూ ఉన్నారు యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో, నేను ఈ లోకమునకు వచ్చినది జీవమును ఇచ్చుటకును, ఆ జీవమును సంపూర్ణముగా మీకు ఇచ్చుటకు నేను వచ్చి ఉన్నాను అని ఆయన అంటూ ఉన్నారు. కావున ఈ శిలువ ద్వారా నీవు నేను దీవించబడాలని వాక్యాలు కోరుతూ ఉన్నాయి. కావున మరి కొద్ది సమయం శిలువ మనకు రక్షణ ఆయుధముగా ఎలాగా మారిందంటే, మత్తయి సువార్తలో మనము చదువుతూ ఉన్నాం 26వ అధ్యాయం 28వ వచనం ఒక్కసారి చూద్దాం. 26వ అధ్యాయం 28వ వచనం, ఇది అనేకుల పాప పరిహారార్థమై చిందింపబడనున్న ప్రభు శిలువపై మరణము పొందుట ద్వారా మనందరినీ పాప విముక్తను చేసిన బలి ఈ శిలువ బలి అని ప్రభువే స్వయముగా చెబుతూ ఉన్నారు. 2వ పేతురుకు వ్రాయబడిన లేఖ 2వ అధ్యాయం 24వ వచనం ఒక్కసారి చూద్దాం. 2వ పేతురుకు వ్రాయబడిన లేఖ 2వ అధ్యాయం 24వ వచనం చదువమ్మా. 14వ వచనం, తర్వాత వచనం, రుజు మార్గమున విడచి త్రోవ తప్పిన వారు వారును అనుసరిస్తూ ఉన్నారు. 2వ పేతురుకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయము మనము గమనించినప్పుడు వాళ్ళు ఏమంటూ ఉన్నారు, కొన్ని విషయాలు గమనిస్తే ప్రియ సహోదరి సహోదరులారా మనము చూస్తూ ఉన్నాం. కొన్ని 2 మాటలను అక్కడ పేతురు గారు రాసిన లెక్కలో ఏమిటి, ఆ యొక్క వారు 15-16 వచనాలలో వారు రుజు మార్గములను వీడారు, మంచి మార్గాలను వదిలి నచ్చిన మార్గములు వెళుతూ ఉన్నారు. కానీ శిలువతో నడిచేవాడు పవిత్రమైన రుజువైన మార్గములో నడుస్తారు. అందుకే పౌలు గారు రోమీలకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయం 9వ వచనం ఒక్కసారి చూద్దాం. రోమీలకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయం 9వ వచనం, ఆయన రక్తము వలన మనము ఇప్పుడు ఆయన ఉగ్రత నుండి, ఆయన కోపము నుండి మనము విముక్తులను చేయబడ్డాం. ఆయన యొక్క రక్త ప్రోక్షణ ద్వారా మనందరము రక్షించబడ్డాము అన్న మాటను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఆయన కోపము నుండి, ఆయన యొక్క ఉగ్రత నుండి కరెక్ట్గా మనం తర్వాత వాక్యం చదివినప్పుడు చదువుదాం. 5వ అధ్యాయం 9వ వచనములో, అయినచో దేవుని ఆగ్రహము నుండి ఆయన మనలను ఇంకను ఎంతగా రక్షించునో కదా. చూడండి, ఇంకా ఎంతగా ఆయన మనం రక్షించును అని పౌలు గారు చెబుతున్నారు. అందుకే కొలస్సీలకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయం 14వ వచనం, కొలస్సీలకు వ్రాయబడిన లేఖ 1వ అధ్యాయం 14వ వచనం, మొదటి కొరింథీయులకు కొలస్సీలకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయం కుమారుని యేసు ప్రభు యొక్క మూలముగా మనకు స్వేచ్ఛ, యేసు ప్రభు మూలముగా మనందరము కూడా దీవించబడుతూ ఉన్నాం.
మన పాపములకు క్షమాపణ వచ్చినది కారణం ఆయన సిలువలో మరణించుట ద్వారా, సిలువకు విలువను ఇవ్వటము ద్వారా. అప్పటి వరకు కూడా సిలువ అనగానే ఒక శాపమునకు గుర్తు. సిలువ మీద మరణించిన వారందరూ శాపగ్రస్తులుగా మారితే, క్రీస్తు మరణము ద్వారా ఆ సిలువ శాపమునకు కాదు, విజయమునకు చిహ్నముగా మారుతూ ఉన్నది. ప్రియా సహోదరి సహోదరులారా, అదే కొలస్సీలకు వ్రాసిన లేఖ 2వ అధ్యాయం 14-15 వచనాలు ఒకసారి చూద్దాం. ఆ వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన ఆ రుణముగాను ఆ పత్రములను ఆయన సిలువ మరణము ద్వారా అడ్డము లేకుండా, మన మీద ఉన్నటువంటి పాపం అనే దానిని ఆయన సిలువ మరణము ద్వారా అడ్డము లేకుండా తొలగించెను. తరువాత ఆ సిలువ పైన ప్రధానులకును అధిపతులను నిరాధారులను చేసెను. వారిని బందీలుగా చేసి తన విజయయాత్రలు నడిపించి అందరూ ఆయన బహిరంగముగా ప్రదర్శించెను అని మాట్లాడడం చూస్తాం. అనగా సిలువ మరణము మీ మీద ఉన్నటువంటి పాపపు పత్రములను, పాపపు ఆలోచనలను తొలగించినది తన సిలువ మరణము ద్వారా అని పౌలు గారు నేర్పుతూ ఉన్నారు. అందుకే హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ అనగా గమనించినప్పుడు అనగా సైతాను యొక్క శక్తిని విచ్ఛిన్నము చేస్తుంది సిలువ. హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 2వ అధ్యాయం 14-15 వచనాలు ఒకసారి చూద్దాం. ఆయన వారును తానును వారి వల్ల ఒకటే కాక మానవ స్వభావములో తనను తాను భాగస్వామి అయ్యను. మృత్యువుపై అధికారము గల సైతానును తన మరణము ద్వారా నశింప చేయుటకును, ఆ మృత్యు భయము చేత తమ జీవితములను బానిసత్వము గడుపు వారికి విముక్తిని ప్రసాదించుటకు ఆయన అట్లు చేశాను. అట్లా అయ్యనగా సిలువ మరణముతో ఆయన మనందరినీ జీవిస్తూ ఉన్నారు, అన్నిటిని పటాపంచలు చేస్తూ ఉన్నారు అని మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి గమనించినప్పుడు, యెషయా గ్రంథం 53వ అధ్యాయం మన తప్పిదముల కొరకు గాయపడను, మన పాపముల కొరకు నలిగిపోయనని మాటను చూస్తూ ఉన్నాం. అందుకే మనము హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 2వ అధ్యాయం 9వ వచనం, హెబ్రీయులకు వ్రాయబడిన లేఖ 2వ అధ్యాయం 9వ వచనం, చూచుచునే ఉన్నాము ఆయన దైవానుగ్రహం వలన మనందరి రక్షణ కొరకై ఆయన మరణించినట్లును, ఆయన దేవదూతల కంటేను తక్కువగా చేయబడెను. తాను అనుభవించిన మృత్యు వేదన వలన ఆయన మహిమా గౌరవములతో అభిషక్తులు అగుట చూచుచున్నాము అని ఇక్కడ మనము పౌలు గారు మనకు తెలియజేస్తనగా, భౌతికముగా ఆయన కొద్దిగా తగ్గిన అదే కదా ఈనాటి 2వ పట్టణములో పౌలు గారు ఫిలిప్పీలకు రాయబడిన లేఖ 2వ అధ్యాయం 6-11 వచనాలలో నేర్పుతూ ఉన్నది. ఆయన విధేయత, ఆయన తగ్గింపుదనము ఎక్కడి వరకు, శాపం అనే మ్రాను వరకు కూడా తనను తాను తగ్గించుకున్న విధం ప్రభువు నేర్పుతున్నది. అది ఆ సిలువను చూచినప్పుడల్లా మనకు గుర్తుకు రావలసినది, ప్రేమతో దేవుడు మనకు వసగిన రక్షణ కార్యము సిలువలో జరిగింది. కావున మరి నీవు నేను, అందుకే సిలువ త్యాగానికి గుర్తు, సిలువ రక్షణకు మూలం, సిలువ కుటుంబాలకు బోధించును, సిలువ నిత్య ప్రార్థనకు పిలుపు, సిలువ మన క్రైస్తవ వ్యక్తిత్వానికి ముద్రగా దేవుడు ఇస్తూ ఉన్నాడు. కావున ఈ సిలువను ధరించిన వారు మన శరీరముల మీదే కాదు, మన మనస్సులో సిలువను ధరించి జీవించినప్పుడు, ఆ సిలువ విలువను తెలుసుకున్నప్పుడు, ఈ సిలువ మూలముగానే నేను రక్షించబడ్డాను. అందుకే ఎఫెసీయులకు వ్రాయబడిన లేఖ 1వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయం 7వ వచనం, క్రీస్తు రక్తము వలన సమాధానము లభించింది మన పాపములకు, తర్వాతమ్మా ఐశ్వర్యములచే మన పాపములు క్షమించబడినవి అని ఆయన పలుకుతూ
క్రీస్తు మరణము ద్వారా మన పాపములు, శిలువ మరణము ద్వారా మనకు రక్షణ లభించినది. కావున మనందరం శిలువతో కలిసి నడవాలని ఆయన కోరుతూ ఉన్నారు. ప్రియా సహోదరి సహోదరులారా, అందుకే ప్రభు అంటున్న తన స్నేహితుని కొరకు ప్రాణము ధారపోయు వాని కంటే అధికమైన ప్రేమ గలవాడు ఎవ్వడునూ లేడు. అది ఆయన చేసి చూపించాడు తన జీవితములో. మనందరి కొరకై ఒక శాపం రాణి మీద మరణించి ఆ శాపమును వరముగా, ఆ శాపమును దీవెనగా, ఆ శాపమును మనందరి రక్షణగా మార్చిన ప్రభువు దగ్గరకు నీవు నేను వచ్చా. కావున సిలువను చూడగానే భయపడవద్దు. సిలువను అంటిపెట్టుకొనితే దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఒకసారి ముగింపుగా ఒక చిన్న జరిగిన ఒక చిన్న కథతో ముగిద్దాం ఈ రోజున. మామూలుగా నేను కథలు ఏం చెప్పను కాబట్టి. ఏం జరిగింది? ఒకసారి ఒక ఆయనకు కళ వచ్చింది. ఒక కళలో చక్కగా నిద్రపోతూ ఉంటే మనకు మంచి కళలు వస్తూ ఉంటాయి కదా. చాలా మందికి చక్కని కళలు వస్తూ ఉంటాయి. కొంతమందికి అది మంచి కళ అవ్వచ్చు, కొంతమందికి అది పీడ కళ అవ్వచ్చు, కొంతమందికి ఇంకోటి అవ్వచ్చు. లెగవగానే వణుకుతూ ఉండొచ్చు కదా. ఈ రోజున ఆ వ్యక్తి నిద్రలో ఉన్నాడు. ఆయన మరణించాడని చెబుతూ ఉన్నారు. అతనికి చెప్పారయ్యా, ఏమంటున్నది వాక్యము? మత్తయి లోకాసు వార్త 9వ అధ్యాయం ఎక్కడో 43వ వచనం ఎక్కడో ఏమంటున్నా, అనుదినము తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపనివాడు ఉందమ్మా. లోకాసు వార్త 9లో ఎక్కడో ఉండిద్ది. నన్ను అనుసరింపగోరువాడు తను తాను త్యజించుకొని అనుదినము తన సిలువను ఎత్తుకొని అని ప్రభు పలికిన మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులా, అలాగని ఇక ఆయన సెలవు అయిపోయింది, వెళ్ళాలి, నీ సిలువను మోసుకొని వెళ్ళాలి. ఆయన గదిలోనికి తీసుకుని వెళ్ళారు. పెద్ద గదిలోని చాలా రకాలైన సిలువలు ఉన్నాయి. బంగారు సిలువలు ఉన్నాయి, వెండి సిలువలు ఉన్నాయి, చెక్క సిలువలు ఉన్నాయి, రాగి సిలువలు ఉన్నాయి, చాలా సిలువలు ఉన్నాయి. ఈయన ఒక్కొక్కదాన్ని చూశాడు. ఇది నా వల్లగా నేను మొయ్యలేనని బరువు తక్కువగా ఉండే చెక్క సిలువను తీసుకున్నాడు. చెక్క సిలువను తీసుకుని వెళుతూ ఉన్నాడు. వెళ్ళే సమయంలో ఒక వెళుతూ ఉంటే బరువు పెరుగుతూ ఉంది. ఏం చేశాడు? కొద్ది కోసేశాడు. కొద్ది కోసేస్తే ఏమైంది? బరువు తగ్గింది. ఇంకొంచెం దూరం వెళ్ళాడు, ఇంకా బరువు అనిపించిందంటే సిలువ మోయటం. మళ్ళీ కొద్ది కోసేశాడు, ఇంకొద్ది కోసేశాడు. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక చిన్న కాలువ లాంటిది వచ్చింది. కాలువ లాంటిది వస్తే మనం ఏం చేస్తాం? అటు ఇటు ఒక చిన్న చెక్కో కదా, మనం చెక్క లాంటిదో, ఒక దోణి లాంటిదో, ఒక చెట్లు కొమ్మలు అలాగేసి నడుస్తాం. ఈయనేమనుకున్నాడు, నా దగ్గర సిలువ ఉంది కదా, సిలువను అటు ఇటు చేసి నేను అవతలకి వెళ్ళవచ్చు కదా అనుకున్నాడు. ఏమైంది? అప్పటికి ఆయన మనోడు. మనం కూడా అంతే, గుడిని కోసేస్తాం. గుడికి రమ్మంటే కోసేస్తాం. ఏం వెళ్తాం అని కోసేస్తాం. చివరి దినాన ఆయన దగ్గరికి వెళ్తే, నీ సిలువ ఏదంటే ఇంత ముక్క తీసుకుని వెళ్తే, ఇది నీ సిలువ కాదు, నీ సిలువే లేదు నీ దగ్గర, నీకు రక్షణ ఎలాగొచ్చింది అని ఆయన అంటాడు. కావున సిలువ అనగా నీ కుటుంబ బాధ్యతలు కావచ్చు. సిలువ అనగా నీ కుటుంబం యొక్క వ్యక్తిగత బాధ్యతలు కావచ్చు. సిలువ అనగా బిడ్డల పెంపకమే కావచ్చు. సిలువ అనగా తోటి వారితో సంబంధాలు కావచ్చు. సిలువ అనగా ఇతరులకు నీకు ఉన్న బంధాలు కావచ్చు. ఒకసారి అవి మంచి బంధాలు అవ్వచ్చు, చక్కగా నీవు అటు దాటటానికి వాళ్ళు ఇటు రావటానికి ఉపయోగపడవచ్చు. ఒక్కొక్కసారి అది ఏదైనా జరగవచ్చు. కానీ సిలువను వదిలివేయకుండా నీవు జీవించగలిగినప్పుడు, ఆ భారమును నా స్వంతదిగా మనము గ్రహించినప్పుడు, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కుటుంబమును దేవుడి ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తారు. కావున ఈ దివ్యబలిలో పాల్గొనే సమయములో ఆ దేవాతి దేవుడు సిలువ విజయము ద్వారా మనకిచ్చిన విజయం మనందరం పొడికి పొచ్చుకొని ఆ సిలువ విలువను తెలుసుకొని నడిచే బిడ్డలుగా దీవించమని ఈ దివ్యబలిలో ప్రార్థించుకుందాం.